హలో అండి, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీకు వాడపల్లీస్ కిచెన్ నుంచి జాయింట్స్ ఫ్రై చేయడం చూపించబోతున్నానండి. అంటే మాకు కొంచెం గ్రేవీగా ఉండాలని చెప్పేసి మేము కొంచెం గ్రేవీ ఉండేలా చేసుకుంటున్నాము. ఇదిగోండి చికెన్ బాగా కడిగి పెట్టుకున్నామండి. ఇదిగోండి చికెన్ ముక్కలు అన్నీ మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నానండి. ఇది ఇలా కట్ చేసుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటే మసాలా అన్నీ బాగా వెళ్తాయి. ఇదిగోండి ఫస్ట్ ఇవన్నీ చికెన్ అన్నీ వేసుకుందాము. మ్యారినేట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఫస్ట్ నిమ్మకాయ పిండుకుందాము. ఇవాళ మా అత్తయ్య గారు లేరండి, అందుకనే నేను చేస్తున్నాను. వాళ్ళ అక్కగారికి ఒంట్లో బాగోకపోతే చూద్దామని వెళ్ళారు. నాకు ఛాన్స్ దొరికిందండి కర్రీ వండుదామని, ఫ్రై వండుదామని. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అండి. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకుని వేసుకుందాము, ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ తీలేం కదండి, అందుకని. ఇదిగోండి కారం కూడా వేసుకుందాము. సాల్ట్ అనేది టేస్ట్ సరిపడగా వేసుకుందామండి. కారం కూడా మీకు స్పైసీనెస్ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఇదిగోండి మసాలా కూడా వేసుకుందాము. ఇవాళ కొంచెం స్పైసీగా చేద్దాం అనుకుంటున్నామండి, అందుకని కొంచెం అన్నీ ఎక్కువ వేస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర. ఈ ఆనియన్స్ ఫ్రై చేద్దామండి, అందుకని పక్కన పెట్టుకున్నాను కోసుకుని. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకునండి. కొంచెం సేపు మ్యారినేట్ చేసి ఉంచాలండి. ఇదిగోండి కొంచెం కారం వేస్తున్నానండి. చెప్పాను కదండి స్పైసీగా చేస్తున్నామండి. ఇది కర్ణాటక కారం కదండి, అందుకనే ఎక్కువ కారంగా ఉండదండి, అందుకనే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదిగోండి బాగా కలుపుకుందాము. ఈ ఘాట్లు ఎందుకు పెడతారంటేనండి, బాగా మసాలా ఎన్ని కూడా బాగా లోపలికి వెళ్తాయి అని చెప్పేసి పెట్టుకుంటారండి. చాలామంది పుల్లటి పెరుగు వేసుకుంటారండి. పుల్లటి పెరుగు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ నేను వేయట్లేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చండి ఇష్టమైతేనే. ఇవాళ మా అత్తయ్య గారు అన్నీ కడిగేసి వెళ్ళిపోయారండి, చికెన్ అన్నీని. నేను ఎక్కడ బాగా కడగనేమో అని, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఉంటుంది కదండి బాగా కడగాలి, ఎక్కడ కడగనేమో అని. వాళ్ళు చేయడం మంచిదే కదండి, బాగా కడగపోతే ఇప్పుడు చలికాలం ఒకటి, వర్షాకాలం అన్నీ ఎక్కడి నుంచో నీళ్ళు వస్తాయి. వాళ్ళేమో చికెన్ షాప్ వాళ్ళేమో కడిగిన దాంట్లోనే కడిగి చేస్తూ ఉంటారు. అవి మనకు పడదు, ఏమైనా తేడా చేస్తూ ఉంటాయండి. మీరు కూడా అన్ని బాగా కడుక్కొని చికెన్కి ఇలా చూసారా ఒక లేయర్ కింద వస్తుంది, అది చాలామంది తీయరండి. అది తీసి కూడా బాగా కడుక్కోవాలి. మనం ఏదో అనుకుంటాం అండి, పెద్దవాళ్ళు ఏదో అస్తమాను చెప్తుంటే చాదస్తాం అని, వాళ్ళు మన మంచి గురించి చెప్తారండి. ఇదిగోండి బాగా కలుపుకున్నాం కదండి. ఈసారి మూత పెట్టుకుని కొంచెం పక్కన పెట్టుకుందామండి, ఒక 1/2 అవర్. ఇంత లోపల మేము రసం పెట్టుకుంటున్నామండి. ఇదిగోండి ఆయిల్ కొంచెం వేడెక్కిందండి. ఇప్పుడు మనం కొంచెం తాలింపు వేసుకుందామండి. ఇప్పటికి ఒక 1/2 అవర్ 1 అవర్ పైన పెట్టామండి. అది జాయింట్స్, జీలకర్ర వేసానండి, వెల్లుల్లిపాయలు వేసాను, కరివేపాకు కూడా వేసానండి. ఇదిగోండి ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందామండి. పెద్దవాళ్ళందరూ ఏం చెప్పినా మన గురించే చెప్తారండి, మన మంచి గురించే చెప్తారు. వాళ్ళు ఉన్నంతకాలం మనకు తెలియదండి, తర్వాత బాధపడతాం, అయ్యో
అలా చెప్తారు, మనం వినలేదే, మనం అప్పుడు సీరియస్ అయ్యామే అని చెప్పేసి. ఇది లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలండి ఉల్లిపాయలు. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక సీక్రెట్ చెప్పనా అండి. లైట్గా మనము సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఈ విషయం మా డాడీ చెప్పారండి. మా డాడీ కూడా వంటలు చాలా బాగా చేస్తారండి. మా డాడీ వంటలు చేయడంలో చాలా ఫేమస్ అండి బాబు. అలానే మా అత్తయ్య కూడా చాలా బాగా చేస్తారండి. అత్తయ్య కూడా వంటలు చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతూ ఉంటుంది, ఇంకా తింటేనా అబ్బా. మా అత్తయ్య ఏం చెప్పినా అండి ఎక్స్పీరియన్స్తోనే చెప్తారండి, కరెక్ట్గానే చెప్తారు అనుకోండి. మనం అప్పటికప్పుడు అనుకుంటాం ఏంటి ఇలా చెప్పారు అనుకుంటాం, కానీ తర్వాత ఆలోచిస్తే అవును ఈయన మా అత్తగారు కరెక్టే చెప్పారు అనుకుంటాను. ఎప్పుడు నా మంచి కూడా చెప్తారండి, ఇలా త్వరగా చేసుకోవాలమ్మా ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా అండి నాన్ వెజ్ కర్రీస్లోని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ వేసుకోకూడదండి, హెల్త్ పాడైపోతుంది, మంచిది కాదు ఆయిల్ ఎక్కువ తినడం కూడా. అసలు పెళ్ళికి ముందేమోనండి అసలు నాకు వంటలే వచ్చేవి కాదండి. అంతా మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను, కొన్నేమో మా డాడీ దగ్గర నేర్చుకున్నాను, కొన్నేమో మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా మమ్మీ వాళ్ళ దగ్గర అయినా వంట చేద్దాం అనుకుంటేనండి నేను ఎక్కడ కాల్ చేసుకుంటానేమో అని చెప్పేసి మా మమ్మీ చేయనిచ్చేవారు కాదు. మా ముందే మా మమ్మీ చేసేస్తారు చేద్దాం అనుకుంటాను అనుకుంటే. పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకోవాలి కదండి, తప్పదు కదండి. అన్నీ వంటలు చేసి హస్బెండ్కి పిల్లలకి అందరికీ చేసి పెట్టాలి కదండి ఎలాగైనా. అందుకని అత్తయ్య అన్నీ దగ్గర నేర్పిస్తూ ఉంటారు, ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అని. మా అత్తయ్య చేసినవి అన్నీ కూడా చాలా సింపుల్గా చేస్తారండి. అయ్యో అదేం తింటేనా ఈజీ వంట అనిపిస్తుంది. అండ్ మళ్ళీ హెల్దీ కూడా చేస్తారండి. హెల్దీగా ఏది తింటే హెల్దీగా ఉంటుందో అన్నీ అలా చేసి చెప్తారు, అలాగే చెప్తారు, బాగా చేస్తారండి మా అత్తయ్య. ఇదిగోండి లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇదిగోండి మా అత్తయ్య గారు కొబ్బరి వేస్తే మంచిది అంటారు కదండి, కొబ్బరి నువ్వులు అన్నీ వేసి మిక్సీ చేసి ఉంచారు. ఎప్పుడైనా సరే నేను లేకపోయినా నీకు ఈజీగా ఉంటుందమ్మా అని చెప్పి, అది ఇప్పుడు బాగా ఉపయోగపడిందండి. కొంచెం ఇది వేసుకున్నామండి, అంటే హెల్త్ ముఖ్యం కదండి, అందుకని. ఇవాళ మా అబ్బాయి లేడండి, స్కూల్కి వెళ్ళాడు, అందుకని ఇంత ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను, లేకపోతే అసలు చేయనిచ్చేవాడు కాదు. ఇదిగోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను వేసిన పేస్ట్ కూడా బాగా ఫ్రై అవుతుంది.
ఇదిగోండి బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు జాయింట్స్ అన్నీ వేసుకుందామండి. ఇందాక మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాయండి, ఇవి వేసుకుందామండి. ఇదిగోండి ఇది కూడా వేసేసుకుందాము, ఈ జ్యూస్ కూడాను. ఇదిగోండి అన్నీ వేసేసుకున్నాం కదండి. కొంచెము ఒకటి చెప్పనా అండి, వంట చేసుకునేటప్పుడు చాలామంది తర్వాత సామాన్లన్నీ కడిగేసుకుందాము అని అనుకుంటారు, ఎన్ని చేసుకునే. మీరు వంట చేసుకుంటున్నప్పుడు ఏదైతే వాడారో అవన్నీ అప్పటికప్పుడు కడిగేసుకుంటే పెద్ద పని తగ్గుతుందండి బాబు. ఇది మా డాడీ చెప్పారు నాతోని. ఎప్పటికప్పుడు అలా కడిగేసుకుంటే అమ్మా అసలు మీకు ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు అని చెప్పేసి. వంట పెద్ద కష్టం అనుకుంటాం కదండి, చాలా ఈజీ అండి బాబు. కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే ఏ కూర అయినా సరే టేస్ట్ మామూలుగా ఉండదండి. ఇది మా అత్తయ్య గారు చెప్పారు ఆ విషయం నాతోని. మనం వేసిన ఉప్పు ఎన్ని కరెక్ట్గా ఉంటే అమ్మా ఏది చూసుకోక్కర్లేదు, నీకు ఎలాంటి వంట అయినా సరే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అంటారండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. ఇది మరీ లో కాదు మరీ హై కాదు, అలా పెట్టుకుందామండి. మీడియం కాదు, లో కాదు, హై కాదు, మీడియంలో పెట్టుకుందామండి. మూత పెట్టుకుందాం కొంచెం సేపు. అత్తయ్య గారు చెప్తారండి, ఇప్పుడు తీసిన వస్తువులు అప్పుడు పెట్టేసుకుంటే నీకు పెద్ద పనే ఉండదమ్మా, ఎక్కువ మళ్ళీ వెనకాల నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు పని అప్పుడు చేసేసుకోండి అమ్మా అంటారండి. మీరు కూడా అలా చేసుకున్నారనుకోండి అసలు పెద్ద పని ఉన్నట్టే అనిపించదు, శుభ్రంగా ఫ్రీగా ఉండొచ్చు. ఇదిగోండి ఒక 5 minutes తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అన్ని వైపులు కూడా మగ్గాలి కదండి. స్లోగా తిప్పుకోవాలండి, లేకపోతే పీసులు విడిపోతాయి. అదేంటది ఫ్రై అన్నారు, కొంచెం గ్రేవీ వస్తుంది అనుకుంటున్నారేమో. వీళ్ళు మగ్గే కొద్దీ గ్రేవీ అంతా పోతుందండి. అంటే కొంచెం లైట్గా కూడా కలుపుకోవడానికి ఉండాలి కదండి. మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం లైట్గా కలుపుకోవాలి, అందుకని లైట్గా గ్రేవీ ఉండేలా ఉంచుతాను నేను ఎప్పుడూ. మా అన్నయ్య వీళ్ళందరికీ కూడా ఇలా కొంచెం లైట్గా గ్రేవీ ఉంటేనే ఇష్టపడతారు. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఫ్రై అవుతుందండి, దగ్గరగా అవుతుంది. కదుపుకుంటూ ఉండాలి 2 చేతులతోని. రెండు చేతులతో పట్టుకుని కలుపుకోవాలండి. ఇదిగోండి బాగా కలుపుకోవాలండి. మీకు లైట్గా గ్రేవీ ఉండాలి అనుకుంటే అండి కొంచెం దగ్గర వరకు మగ్గిన తర్వాత ఆపేసుకోవచ్చండి. కానీ కొంచెం ఫ్రై కింద ఇంకా బాగా ఫ్రై కింద కావాలంటే మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చండి. ఇదిగోండి మా అత్తయ్య గారు వచ్చేసారు. ఉప్పు కారం సరిపోతే మళ్ళీ కారం వేశారు మా అత్తగారు పైనుంచి. ఇదిగోండి ఇప్పుడు వరకు నేనైతే టేస్ట్ చేయలేదండి. మా అత్తయ్య వచ్చేసారు, చూడగానే చెప్పేశారు, అదిగో అమ్మ సాల్ట్ సరిపోదు నాకు తెలిసి, కారం కూడా సరిపోలేదు చూసుకో అంటే అప్పుడు చూస్తానండి కారం సరిపోలేదండి. అందుకనే మళ్ళీ కారం అన్నీ వేశారు మళ్ళీ మా అత్తగారు. మా అత్తగారు పాతకాలపు అయినా సరే అన్నీ బాగా తెలుసండి బాబు, మోడర్న్గా అన్ని విషయాలు బాగా తెలుసు.
చూడండి, అసలు చూడగానే చెప్పేశారండి ఉప్పు సరిపోలేదమ్మా, కారం సరిపోలేదు అనుకుంటా, చూసుకో అమ్మా ఉప్పు సరిపోలేదని. ఇదిగోండి ఫ్రై అవుతుంది చూసారా. వచ్చారు మా అత్తగారు, మా అత్తగారు చేపడిన వెంటనే బాబ్బా చూసారా, ఇలా పట్టుకోవడగానే అయిపోయింది. ఇదిగోండి అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నారు మా అత్తయ్య వచ్చి. కొత్తిమీర లేకుండా ఎలాగమ్మా, పైన వేసుకోవాలి కదమ్మా అని చెప్పేసి వేసేసారు మా అత్తయ్య. అత్తగారు లేకుండా అవ్వదండి, కొత్తిమీర లేకుండా అవ్వదండి వంట. అయిపోయిందండి. ఇదిగోండి కావాలంటే ఇంకా మీకు ఫ్రైగా కావాలంటే ఇంకా దగ్గరికి ఆడించవచ్చు, కానీ మా హస్బెండ్కి ఉండాలండి, కొంచెం లైట్గా ఉండాలి గ్రేవీ కింద. చూడండి ముక్క కూడా బాగా ఉడికింది, ముక్క కూడా ఉడుతుంది చూసారా, ఇలా ఉండాలండి. మా ఓడిని తీసుకొచ్చే టైం కూడా అయిపోయిందండి. కర్రీ అయిపోయింది, మా ఓడి వచ్చే టైం కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి మా ఓడిని. కారం కారంగా అన్నీ మా అత్తయ్య వచ్చారు, కారం కారంగా వేసేసారు, అన్నీ సూపర్గా స్పైసీగా అయిపోయింది. ఇవాళ స్పైసీస్గా ఫ్రై తినాలి, రసం వేసుకొని తినాలి. రసం ఒకటి మాత్రం తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు బయటేమో చలిగా వర్షంగా ఉంది, కానీ వేడిగా చికెన్ ఫ్రై రసం వేసుకొని తింటే ఉంటుందండి. అదిరో అండి. మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అర్థమైందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.